హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ అయితే చేసేసుకున్నాము. సందర్భం ఏమంటారా, సమ్మర్ అయితే అయిపోయింది, మరి వర్షాకాలం అయితే వచ్చేస్తుంది. సో ఈ రెయినీ సీజన్కి వెల్కమ్ చెప్తూ మేమైతే ట్యాంగీగా స్పైసీగా ప్రాన్స్ చింత చిగురు అయితే వండేసుకున్నాం. సో నేను ఫుల్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేసేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ని సన్నగా తరిగేసుకుని పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేట్ చేసి నేనైతే ఎనీ నాన్ వెజ్ ఐటెం మెంతులు అయితే వేస్తాను. మీరు కూడా వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మెంతులు వేసాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తర్వాత టొమాటో పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. కూర కొంచెం దగ్గరికి వచ్చాక పచ్చిరొయ్యలు కూడా వేసేసుకోండి. పచ్చిరొయ్యలు నేను ఫస్టే ఆవలించి పెట్టేసుకున్నానండి. అంటే పచ్చిరొయ్యల్ని మనం క్లీన్ చేశాక దాన్ని పెనం మీద వేసుకుని వాటర్ అంతా తీసేయాలి. పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ అంతా వచ్చేసాక లాస్ట్లో ఆయిల్ వేసుకుని పసుపు, కారం, సాల్ట్ వేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అలాంటి ప్రాన్స్ని నేను ఈ కర్రీలో వేసేసాక కాసేపు మగ్గనిచ్చాక మళ్ళీ గరం మసాలా వేసేసి నేను ఆల్రెడీ ఇక్కడ చింత చిగురు కోసం చింత చిగురుని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఈ ప్రాన్స్ కర్రీలో యాడ్ చేసేసుకుని కాసేపు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కరివేపాకుతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే సరిపోతుందండి. వెరీ వెరీ టేస్టీ ట్యాంగీ ప్రాన్స్ చింత చిగురు అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వర్షాకాలం మీరు కూడా కొంచెం డిఫరెంట్గా తినాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు మీ ఫ్యామిలీ మెంబర్స్. తిని మీరు కూడా కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. మాత్రం మాట్లాడక్కర్లేదు. వేడి వేడి పంపించి ఎక్కువ చూస్తలేదు. ఎవరు చూసుకోవాలి.